హాయ్ అందరికీ నమస్తే. నేను అరుణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ కిచెన్. ఈరోజు మనం ఇంట్లోనే చాలా సింపుల్‌గా వెజ్ శాండ్‌విచ్ అలానే వెజ్ చీజ్ శాండ్‌విచ్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఎప్పుడు తినే టిఫిన్స్ కాకుండా అప్పుడప్పుడు పిల్లలకి ఇలా శాండ్‌విచ్ చేసి పెట్టండి. ఫుల్ వెజిటబుల్‌తో చేస్తాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చక్కగా తినేస్తారు. ముందుగా ఒక బౌల్‌లో చిన్నగా చాప్ చేసుకున్న క్యారెటు, ఆనియన్స్ అలానే కుకుంబరు, టమాటో, క్యాప్సికమ్ మీకు కావాలనుకుంటే క్యాబేజ్ కూడా ఏసుకోవచ్చు. నేను ఎయట్లేదు క్యాబేజ్ అనేది అవైలబుల్ లేదని చెప్పి. దీంట్లో కొంచెం చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ పౌడర్, అలానే చాట్ మసాలా, టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, అలానే 2 టేబుల్ స్పూన్ మయోనీస్ ఏసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఉంటే సరిపోతుంది. నేను చేసే క్వాంటిటీని బట్టి 2 టేబుల్ స్పూన్ ఏసుకుంటున్నాను. మీరు వెజిటబుల్స్ అనేది ఎక్కువగా ఉంటే 3-4 టేబుల్ స్పూన్స్ అనేది ఏసుకోవచ్చు. ఈ మయోనీస్ ఏసాక మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ వెజిటబుల్స్ అన్నీ ఇలా బాండింగ్ లాగా ఫార్మ్ అవ్వకపోతే ఇంకో స్పూన్ మయోనీస్ అనేది ఏసుకొని కలుపుకోవచ్చు. నేను శాండ్‌విచ్ బ్రెడ్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ పైన ఈ వెజిటబుల్ మిశ్రమాన్ని మొత్తం స్ప్రెడ్ చేసేస్తున్నాను. ఫుల్ వెజిటబుల్‌తో ఉంటుంది కాబట్టి చాలా హెల్తీ. అలానే పిల్లలు కూడా చక్కగా తినేస్తారు. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇంకో బ్రెడ్ స్లైస్ తీసుకొని పైనుంచి ఇలా పెట్టి లైట్‌గా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేయడం వల్ల లోపల ఉన్న మిశ్రమం అనేది బయటికి రాకుండా ఉంటుంది. శాండ్‌విచ్‌ని తవ మీద రోస్ట్ చేసి చూపిస్తున్నాను. స్టవ్ మీద తవ వేడి చేయాలి. కొంచెం బటర్ రాసి, బటర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న బ్రెడ్ వెజిటబుల్‌తో పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత పైనుంచి ఒక ప్లేటు, అలానే ఒక గ్లాస్ వాటర్ పెట్టేస్తే ఇది కొంచెం వెయిట్‌కి ప్రెస్ అయిపోయి బ్రెడ్ లోపల ఉన్న వెజిటబుల్స్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. అలానే మనము ఇంకో సైడ్‌కి టర్న్ చేసుకుందాం. టర్న్ చేసుకునే ముందు ఆ సైడ్ గూడా బటర్ అనేది కొంచెం అప్లై చేసుకొని టర్న్ చేసుకుంటే మంచిగా కాలుతాయన్నమాట. చూసారు గదా! ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చుకుంటే మన వెజ్ శాండ్‌విచ్ అనేది రెడీ అయిపోతుంది. చాలామంది ఇలా తవ్వ మీద రోస్ట్ చేసుకుంటే వెజిటబుల్స్ అనేది అన్నీ బయటకొచ్చేస్తూ ఉంటాయి కదా! అలాంటప్పుడు ఇలా ఈ టిప్ అనేది ఫాలో చేయండి. ఒక ప్లేట్ పెట్టేసి ఫ్లాట్‌గా ఉన్న ప్లేటు, అలానే పైన ఒక గ్లాస్ వాటర్ పెట్టేస్తే వెయిట్‌కి మంచిగా ప్రెస్ అయిపోయి లోపల వెజిటబుల్ గూడా బాగా రోస్ట్ అయిపోతాయి. చూస్తున్నారు గదా! ఎంత చక్కగా రోస్ట్ అయినాయి. అసలు వెజిటబుల్స్ అనేది కూడా బయటికి రాలేదు. మన వెజ్ శాండ్‌విచ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను నెక్స్ట్ చీజ్ శాండ్‌విచ్ అనేది చూపిస్తున్నాను. పిల్లలకి చీజ్ అంటే చాలా ఇష్టం కదా! అదే మిశ్రమంలో నేను కొంచెం 2 క్యూబ్‌ల చీజ్ అనేది తురుముకుంటున్నాను. 2-3 టేబుల్ స్పూన్ ఏస్తే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని సేమ్ ఒక బ్రెడ్ స్లైస్ పైన మనం ముందుగా ఇందాక వెజిటబుల్స్ అన్ని ఎలా స్ప్రెడ్ చేసుకున్నామో అదే ప్రాసెస్‌లో స్ప్రెడ్ చేసుకోవాలి. ఎప్పుడు చేసే టిఫిన్స్ కాకుండా పిల్లలకి అప్పుడప్పుడు ఇలా చేసి పెడితే చాలా తక్కువ టైంలో అయిపోతుంది. చాలా ఇష్టంగా తినేస్తారు. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇలా స్పూన్‌తో ఈవెన్‌లీ మొత్తం బ్రెడ్ అంతా వెజిటబుల్ స్ప్రెడ్ అయ్యేటట్టు పెట్టుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత పైనుంచి ఇంకో బ్రెడ్ స్లైస్‌ని పెట్టేసి కొంచెం ప్రెస్ చేసి నేను దీన్ని టోస్టర్‌లో టోస్ట్ చేసుకుంటున్నాను. నేను టోస్టర్‌లో టోస్ట్ చేస్తే బటర్ గాని ఏం రాయను. ఇలా ప్లెయిన్‌గానే టోస్ట్ చేసేస్తాను. చీజ్ అనేది మెల్ట్ అయ్యి వెజ్ మిశ్రమంతో కలిసి ఈ శాండ్‌విచ్ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. ఇది మా పిల్లల ఫేవరెట్ అన్నమాట. ఒక్కసారి ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటివి చూడాలంటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ వాచింగ్.